మేము మళ్ళీ ప్రైవేట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పి ఈ కార్మికులు చెప్పి చిన్న విషయం అది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలలో కార్మికులకు సంబంధించి మరి రక్షణ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఈరోజు మరి కార్మికులకు సంబంధించి హౌసింగ్ విషయం టీఆర్ఎస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పింది, ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు మేము ఇస్తాము సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు కానీ హామీ ఇచ్చింది. ఈ రోజు వరకు సింగరేణి కార్మికుల కోసం ఒక్క సొంత ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదు. అది కూడా 2 బెడ్రూమ్ అని చెప్పింది. నేను ముఖ్యమంత్రి గారు మేనేజ్ చేస్తున్నాను. ఇప్పటికి కొన్ని క్వార్టర్స్ ఉంటాయి, టెంపరీ ఉద్యోగం చేసినప్పుడే అక్కడ ఉంటారు. తర్వాత వాళ్ళు ఉద్యోగం రిటైర్మెంట్ అయినా మరుసటి రోజే వాళ్ళని మెడబట్టి బయటికి గెంటేస్తారు, సమాన్ బయటపడేస్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, రెగ్యులర్ కార్మికులు కావచ్చు, అందరూ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళు పేద కార్మికులు. ఆ రకంగా సింగరేణిలో ఎన్ని ఇల్లు కడతాయి, ఎన్ని 2 బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ సింగరేణి కార్మికులు కూడా వచ్చింది కడితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి హౌసెస్ కి సంబంధించినటువంటి నిధులతో కాకుండా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తీసుకొచ్చే బాధ్యత మాది. ఎన్ని ఇల్లు కట్టండి, మీరు 55,000 54,000 ఇల్లు కడితే కూడా 56,000 ఇళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తెచ్చే బాధ్యత మాది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు సింగరేణి కార్మికుల కోసం పక్కా ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. భావిస్తున్నాను బడ్జెట్ లో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతారు. రెండోది సింగరేణి మెడికల్ కాలేజ్ కూడా పెడతారని మన బడ్జెట్ లో మనం చెప్పాడు, ఈ బడ్జెట్ లో పొందుపరుస్తామని. కాబట్టి అది కూడా బడ్జెట్ లో పెట్టాలని, వాళ్ళని ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని వందల గ్రామాలలో ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి మరి దుమ్ము ధూళి కారణంగా పర్యావరణం ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని వందల గ్రామాలు ఈరోజు ఈ యొక్క ఓపెన్ కాస్ట్ మైనర్లో మరి కనుమరుగైపోతా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు పెద్ద పెద్ద గుట్టలాగా మట్టి కుప్పలతో బొందాల గడ్డగా మారుతా ఉంది ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతాను, ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో చుట్టుపక్కల గ్రామాలలో ఈరోజు ప్రజలు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. భూగర్భ జలాలు అవిలంటిపోతా ఉన్నాయి, వ్యవసాయం దెబ్బతింటా ఉంది, పక్షులు పశువులు క్రిమి కీటకాలు కూడా నీరు దొరకని పరిస్థితి ఉన్నది. ప్రజలకు ఇంకా సంగతి దేవుడేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ సింగరేణి కారణంగా ఎఫెక్ట్ అయినటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులకు ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామాలు పునర్నిర్మించి ఇవ్వాలి, ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. అనేక గ్రామాలలో ఈ యొక్క ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనుకున్నటువంటి గ్రామాలలో బ్లాస్టింగ్ కారణంగా దుమ్ము, ఆ యొక్క బ్లాస్టింగ్ కారణంగా రాళ్ళు వచ్చి పడడము, అనేక మంది గాయాలు కావడము, అనారోగ్యం గురి కావడము, అక్కడ ఉన్నటువంటి పచ్చని చెట్లు కూడా ఈరోజు ఆ దుమ్ముతో చెట్లు అన్ని కూడా పంట పొలాలు అన్ని కూడా నల్లగా మారిపోయినాయి. కాబట్టి ప్రభుత్వము మానవతా దృక్పథంతో ఈ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ఆ యొక్క ప్రజల డిమాండ్ను పరిష్కారం చేయాలి. దీనికోసము నేను ఈ సందర్భంగా ఒక 5వ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏవైతున్నాయో, భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు కావచ్చు, ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పర్యావరణ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేక మరి తాగునీటి సమస్యలు కావచ్చు, అన్ని సమస్యల పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాదు, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ సమస్యలు నానుస్తూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాతనైనా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆ గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ట్రైబల్ విలేజెస్ లో కూడా ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ ట్రైబల్ గ్రామాలలో కూడా మరి గిరిజన యొక్క చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనుల యొక్క ఇష్టాలకు అతీతంగా భూములు లాక్కుంటున్నారు. వాళ్ళ అనేక రకాల అన్యాయం గురవుతున్నారు.
గిరిజన గ్రామాలు పోయినా గిరిజన భూములు రాకుండా 170 చట్టం ప్రకారము సొంత ఇల్లు నిర్మాణం చేస్తున్నాం. వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వడం లేదు. పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ సింగరేణిలో అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరిగాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో. వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి ఇప్పటికీ దుబారా చేస్తా ఉంది, చాలా పెద్ద ఎత్తున పైసలు దుబారా చేస్తుంది. ఒక్క న్యాయ పైస కూడా అవినీతి జరగకూడదు. కార్మికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి తమ రక్తాన్ని చెంపగా మార్చి ఒక్కొక్క కేజీ బొగ్గు కష్టపడి బయటికి తీస్తా ఉంటే వచ్చినటువంటి డబ్బును ఈరోజు దుర్వినియోగం జరుగుతూ ఉంది. దుర్వినియోగం జరగద్దు. అది సిఎస్ఆర్ పేరు మీద దుర్వినియోగం జరగద్దు. అక్కడ మరి కుంభకోణాలలో అవినీతి అక్రమాల ద్వారా దుర్వినియోగం జరగద్దు. కాబట్టి ఇప్పటికే అనేక రకాల కుంభకోణాలు ఈ యొక్క సింగరేణిలో జరిగాయి. వీటన్నిటిపైన కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి భవిష్యత్తులో సింగరేణిలో దుబారా జరగకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి మరి ఎక్సెప్టివ్ కార్మికుల సేఫ్టీకి సంబంధించి ఎక్సెప్టివ్ కార్మికుల వెల్ఫేర్కి సంబంధించి మరి ఖర్చు పెట్టడమే తప్ప దుబారా ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాను. అదేవిధంగా ఈరోజు అనేక విషయాలు మరి కార్మికులు నాకు చెప్పారు. ఈ విషయాలన్నిటిపైన కూడా మేము ఒక టీం లాగా మేమందరం కూర్చొని దీనిపైన ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందిస్తాం. ఆ నివేదిక రూపొందించి మేము వెళ్ళినటువంటి పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించి ఆ నివేదికను ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. సింగరేణి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి చైర్మన్ గా ఎండి సిఎండి గారికి ఇస్తాము. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తాము. గిరిజనుల యొక్క హక్కుల విషయంలో కాపాడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర గవర్నర్. కాబట్టి గవర్నర్ కూడా మేము రూపొందించినటువంటి నివేదిక గవర్నర్ గారికి ఇస్తాము. అదేవిధంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారికి ఇస్తాము. కేంద్ర కోల్ మినిస్టర్ అయినటువంటి బొగ్గుగని శాఖ మంత్రి అయినటువంటి మరి పీయూష్ గోయల్ గారు కూడా నివేదిక ఇస్తాము. ఆ తర్వాత నివేదికలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతాము. అది ఏ రకంగా ఒత్తిడి తేవాలి, ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలి, ఏ రకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనేటువంటి విషయం కూడా కార్మిక సంఘాలతో చర్చిస్తాము. రాజకీయాలకు అతీతంగా మా బీజేపీ రాష్ట్ర శాఖతో కూడా చర్చించి ఆ రకంగా మరి రానున్న రోజుల్లో సింగరేణి కార్మికుల యొక్క గుండె చప్పుడు, సింగరేణి కార్మికుల కష్టాలు మరి ఇటు ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర వినిపించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాం.